హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హెల్తీగా, క్విక్‌గా చేసుకుని నార్త్ ఇండియన్ వెజిటబుల్ కిచిడీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు రైస్ వేసుకోవాలి. మీరు ఏ రైస్ అయినా వేసుకోవచ్చు. ఏ కప్పులో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పులో పావు కప్పు కందిపప్పు, పావు కప్పు పచ్చెనగపప్పు, పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకొని 2 సార్లు వాష్ చేసి తీసుకోవాలండి. మనం ఇన్ని రకాల పప్పులు వేయడం వల్ల ఇందులో మంచి ప్రోటీన్స్ ఉంటాయండి. ఇందులో వాటర్ వేసుకొని 1 అవర్ పాటు నానబెట్టాలండి. ఇది నానేలోపు వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. ఈ కిచిడి చేయడం కోసము నేను గ్రీన్ పీసెస్, క్యాబేజ్, బీన్స్, క్యారెట్, బంగాళదుంపలు, 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నానండి కట్ చేసుకొని. మీ దగ్గర ఎక్స్ట్రా వేరే కాయలున్నా యాడ్ చేసుకోవచ్చు. బియ్యంని కడిగి కుక్కర్లో తీసుకున్నాను. 1 కప్ బీన్స్, హాఫ్ కప్ క్యారెట్, హాఫ్ కప్ బంగాళదుంపలు, హాఫ్ కప్ గ్రీన్ పీస్, హాఫ్ కప్ క్యాబేజ్ ముక్కలు, 2 మీడియం సైజ్ టమాటాలు, 4 పచ్చిమిర్చి వేసుకొని ఏ కప్పులో అయితే మనం వెజిటబుల్స్ తీసుకున్నామో అదే కప్పులో 5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 నుండి 6 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించి తీసుకోవాలి. చూడండి కిచిడి అంతా ఈ విధంగా ఉడికింది. కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలండి. చల్లారిన తర్వాత కూడా మనకి గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందామండి. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్ల గీ, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన అల్లం వెల్లుల్లి వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనం కిచిడి తినేటప్పుడు మధ్య మధ్యలో అల్లం తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ, 2 పచ్చిమిర్చి, హాఫ్ కప్ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 7 నుండి 8 జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఓ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఉడికించిన వెజిటేబుల్స్లో వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చల్లారిన తర్వాత కూడా మనకి గట్టి పడదండి. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఈ వెజిటేబుల్ కిచిడీలో మంచి ప్రోటీన్, విటమిన్స్ అన్నీ ఉంటాయండి. ఇది డైజెస్ట్ కూడా తొందరగా అవుతుంది. ఇది పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.